తాను బ్రతికే ఉన్నప్పటికీ తన పేరిట ఉండాల్సిన భూమిని అక్రమంగా ఇతరుల పేరిట మార్చేశారని ఓ రైతు గొల్లుమన్నాడు. న్యాయం కోసం భార్య బిడ్డలతో కలిసి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగిన ఘటన ఫరూక్ నగర్ మండల కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది. ఘటన వివరాలకు వెళ్తే ఫరూక్ నగర్ మండలం మొగలిగిద్ద గ్రామానికి చెందిన మైస బాలయ్య తండ్రి పోచయ్య ఒక సాధారణ నిరుపేద రైతు. వెలికట్ట శివారులో ఆయనకు పూర్వీకుల నుండి వచ్చిన భూమి ఉంది. సర్వే నెంబర్ 483లో 29 గుంటలు, సర్వే నెంబర్ 484లో 1 ఎకరా 14 గుంటలు, మొత్తంగా సుమారు 2 ఎకరాల పొలం బాలయ్య పేరిట రికార్డులో ఉండేది. అయితే 2005 వరకు తన పేరిట ఉన్న భూమిని దొంగ పత్రాలు సృష్టించి నా భూమిని కాజేశారని ఆరోపించారు. కొంతకాలం క్రితం భూమి వివరాలను పరిశీలించగా తన పేరుకు బదులు ఇతర పేర్లు ఉండటం చూసి సదరు రైతు దిగ్భ్రాంతికి గురయ్యాడు. అనంతరం కోర్టులో కేసు వేశామని, ప్రస్తుతం తమ భూమిని కబ్జా చేసిన వ్యక్తులు ఇతర పనులు చేస్తున్నారని, వారిని అడ్డుకోకపోతే తమని చంపిస్తామని బెదిరిస్తున్నారని రైతు బాలయ్య ఆవేదన వ్యక్తం చేశారు. భూ కబ్జాపై రైతు ఆవేదన, నేను కళ్ల ముందే కనిపిస్తున్నా కానీ రికార్డులో మాత్రం నా భూమిని మాయం చేశారు. భూమిపై కోర్టులో కేసు నడిపిస్తున్నప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా ఇతరుల పేరిట మార్పిడి ఎలా చేస్తారు అని బాలయ్య అధికారులను నిలదీశారు. కబ్జాదారులు తనను తన సొంత పొలంలోకి కూడా వెళ్లనివ్వడం లేదని, ప్రాణహాని తలపెడుతున్నారని ఆయన ఆరోపించారు. తమకు ఉన్నది ఆ కొద్దిపాటి భూమి మాత్రమేనని, అది కూడా పోతే తమ కుటుంబం రోడ్డున పడుతుందని కన్నీటి పరవంతమయ్యారు. బాధితులు తహసీల్దార్ కార్యాలయం గేటు ముందు బైఠాయించి ఆందోళన చేయడంతో విషయం తెలుసుకున్న తహసీల్దార్ నాగయ్య బాధితులతో మాట్లాడారు. వారికి సంబంధించిన పత్రాలను పరిశీలించారు. రికార్డు మార్పిడి ఎలా జరిగిందనే అంశంపై విచారణ జరుపుతామని, 2005 కంటే ముందు తర్వాత రికార్డు పూర్తిగా పరిశీలిస్తామని తహసీల్దార్ తెలిపారు. 2 రోజుల్లో భూమికి సంబంధించిన అన్ని పాత రికార్డులు తనిఖీ చేస్తామని, ఎక్కడ తప్పు జరిగిందో గుర్తించి బాధితులకు న్యాయం జరిగేలా చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. తహసీల్దార్ హామీతో రైతు కుటుంబం ప్రస్తుతానికి శాంతించినప్పటికీ తమకు భూమి దక్కకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామన్నారు. ఉన్నత అధికారులు స్పందించే బాధితులపై చర్యలు తీసుకోవాలని, తమ భూమిని తమకు అప్పగించారని వారు డిమాండ్ చేస్తున్నారు. మాది భూమి 2 ఎకరాల 3 గుంటలు. మాది దొంగతనాన్ని చేసుకొని మాకు భూములు పట్టించారు. ఎక్కడ ఇది కాదు అంటానని సప్లై డాక్టర్లు ఎవరు వేసుకోరు, వేరే వాళ్ళు మా తాతల దాబాల నుంచి వాళ్ళు ఎప్పుడు వచ్చారు మీ దగ్గరికి? వాళ్ళు మాకు 2005లో వచ్చారు సార్. 2005లో చేసుకున్నారు. వాళ్ళ పేరు నుంచి దొంగ పట్ట పాస్బుక్లు తీసుకుని దొంగ దస్తావేజులు సృష్టించుకొని వాళ్ళ పేర్ల మీద చేసుకోరు సార్. ఇగో సార్ మా పైన పట్ట పాస్బుక్. మొగలిగిద్ద మా నాన్న మైస బాలయ్య, తండ్రి పేరు పోషయ్య. మాది ఎల్కట్ట శివార్లో గల 483-84 సర్వే నెంబర్ 2 ఎకరాల 3 గుంటల పొలం ఉంది సార్. మా నాన్నకు తెలియకుండానే దొంగ దస్తావేజులు సృష్టించుకొని వాళ్ళ పేర్ల మీద చేసుకోరు సార్. మా నాన్న పేరు మీద 2 ఎకరాల 3 గుంటల భూమి ఉంది సార్ ఎల్కట్ట శివార్లో గల. ఎవరు చేసుకోరు? షాబాజ్ శ్రీనివాసరావు అంటైనా చేసుకుంటు సార్. ఇప్పుడు షాబాజ్ శ్రీనివాసరావు అంటైనా ఈ అదాని కంపెనీకి, ఇది గ్రాంతిక్ కంపెనీ వాళ్ళకు రెంట్కి ఇచ్చి వాళ్ళు పని నడిపిస్తారు సార్. మేము మొన్న ఒకటి ఆ పనికి మేము వెళ్తే మా మీదకి కొట్టడానికి లేడీస్ని పెట్టి కొట్టునికి సంపనీకి చూస్తారు సార్. వాళ్ళు బీఆర్ వాళ్ళని తోలుకొచ్చి వాళ్ళతో కూడా మమ్మల్ని సంపనీకి చూస్తారు సార్. వాళ్ళు కట్టెలు రాడ్లు తీసుకొని వస్తారు సార్. అందుకే పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం సార్. పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చినాం. ఎంఆర్ఓ సార్ కూడా కంప్లైంట్ ఇచ్చినాం. కోర్టులో కూడా కేసు నడుస్తుంది సార్. అట్లానే మేము ఆపమంటామని చెప్తే మమ్మల్ని చంపడానికి వస్తుంది సార్. వాళ్ళు రాడ్లు కట్టెలు కర్రలు తీసుకొని పని ఆపుతలేరు సార్. వాళ్ళు మీ పొలంలోకి ఎప్పుడు వచ్చారు? మా పొలంలోకి ఇంతకుముందుకు వచ్చి సార్, వారం క్రితమే వచ్చారు అంతే. క్రాంతి వాళ్ళు ఎప్పుడు కబ్జా చేసినట్టు? అంతకుముందు నుంచి మేమే ఉన్నాం సార్ కబ్జాలా. మేమే ఉన్నాం. మా నాన్న ఒక్కడే అంటని చెప్పేసి మా నాన్న చేస్తామంటని చెప్పారు సార్. నేను ఉన్నానే, మా నాన్నకు ఒక్కటే కొడుకుని సార్. మా అక్కలను ఉన్నాం సార్. మా నాన్నకు నేను ఒక్కనే కొడుకు. మా నాన్న చదువుకోలేదు, మా అక్కలు చదువుకోలేదు సార్. నేను చిన్న ఉండి సార్ మా నాన్న చంపేస్తామని చెప్పేసరికి మా నాన్న అప్పటి నుంచి భూమి చూసుకుంటూనే ఉన్నాం సార్. మేము అప్పటి నుంచి ఆ భూమి పైన జీవితం సార్. మాకు భూమి ఆధారం సార్. లేకపోతే ఇక మాకు పంట పెట్టినాం సార్. పెట్టినాక తర్వాత మా నాన్న చంపేస్తాం చేస్తామనేసరికి ఊకున్నాడు సార్. ఇక భయపడి ఊకొని తప్పుడు చేయకుండా భూమి చూసుకుంటూనే ఉన్నాం సార్. ఇప్పటివరకు కూడా ఏం చేయలేం సార్. ఆ రూమ్ కూడా దొంగతనంగా నైట్ కట్టేసిరు సార్. అది ఇది జరగబట్టి 10 ఏళ్ళకు ఎక్కువ అవుతుంది సార్. కోర్టులో కేసు ఎప్పటి నుంచి ఉంది? కోర్టులో కేసు 3 సంవత్సరాలు సార్. మేము కోర్టులో కేసు 2-3 సంవత్సరాలు. ఎంఆర్ఓ సార్ గారు కూడా మేము ప్రొసీడింగ్ నెంబర్ వాళ్ళు దొంగతనంగా దస్తావేజులు సృష్టించుకొని ప్రొసీడింగ్ క్యాన్సిల్ చేయమంటున్నాను కూడా ఎంఆర్ఓ సార్కు లెటర్ పెట్టినాం సార్. మేము ఎప్పుడు లెటర్ ఇచ్చింది? 18వ తారీఖు రోజు ఇచ్చినాం సార్. పోయిన నెల 18వ తారీఖు రోజు. ఏమన్నారు?
చేసామంటని చెప్పారు సార్. ఇంతవరకు లేదు. ఇప్పుడు కోర్టులో కేసు వాళ్ళు కూడా ఏం చేస్తారు? ఆల్రెడీ కోర్టులో కేసు నడుస్తుంది సార్. పోలీసులు కోర్టులో కేసు ఏమంటారు? నడుస్తుంటే కూడా వాళ్ళు పని ఆఫ్ చేస్తలేరు సార్. పోలీసులు ఏమన్నారు మరి? పోలీసులు 3 రోజులు ఆపిరు సార్. ఆ తర్వాత యథావిధిగా పని చేసుకోమంటని చెప్తారు సార్ వాళ్ళకి. మీరు తెలుసుకోపండి అన్నకాలు చెప్తారు సార్ వాళ్ళు.